సో వెల్కమ్ టు పల్లవి టీవీ. ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మిడిల్ ఈస్ట్లో యుద్ధ భయాలు ఇన్వెస్టర్లను అయితే బాగా వణికిస్తున్నాయి. తర్వాత నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ కూడా 1 ఇయర్ నుంచి ఆశాజనకంగా ఉన్నాయా? ప్రజెంట్ టీ జంక్షన్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఉంటుంది మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఓవరాల్గా ప్రజెంట్ స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి చూసుకుంటే ఇంచుమించు ఒక 6 months నుంచి అయితే యుద్ధానికి ముందు కూడా యుద్ధం వస్తుందనే భయంతో స్టాక్ మార్కెట్ వాలిటాలిటీ కనిపించింది. తర్వాత యుద్ధం స్టార్ట్ అయినాక కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే యుద్ధం ఆగిపోలేదు. సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్? నేను కొంతకాలంగా చెప్తూనే ఉన్నాను, మార్కెట్ సెల్లింగ్ మోడ్లో ఉంది. ఓకే. చాలామంది నా మీద కొద్ది కోపంగా కూడా ఉంటారు. ఓకే. ఎప్పుడు గురుప్రసాద్ గారు షార్ట్ అని అంటారు. షార్ట్లో ఉంది మార్కెట్. ఓకే. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి జరుగుతూనే ఉంటుంది. ఓకే. మార్కెట్ ఎప్పుడు పెరిగినా కూడా ఎవ్రీ రైజు మార్కెట్ షార్టే. ఓకే. ఎందుకు ఈ పరిస్థితి అంటే కంప్లీట్ సెల్లింగ్ మోడ్లో ఉంది రవి గారు. ఓకే. ఎందుకంటే నేను ఎందుకు పదే సెల్లింగ్ అంటున్నానంటే, గత కొంతకాలం కోవిడ్ తర్వాత కంప్లీట్గా లాంగ్ ఉన్నింది. ఓకే. కొన్ని లక్షల ప్రాఫిట్స్ వచ్చినాయి చాలామందికి, ఇన్వెస్టర్స్ కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వచ్చింది. ఓకే. అక్టోబర్ 2024లోనే నేను చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పాను, మీ దగ్గర ఉండే పొజిషన్స్ ఉంటే ట్రిమ్ చేసుకోండి, ఓకే, బుక్ ప్రాఫిట్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ డేస్ వచ్చి చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది. అంటే మార్కెట్ వచ్చి పెరిగినట్టే ఉంటుంది, బట్ స్టాక్స్ ఏం పెరగదు. ఓకే. చూడండి, రీసెంట్గా కూడా మార్కెట్ బాటమ్ అవుట్ అయింది. 21,700-800, మళ్ళీ 25,000 దాకా మళ్ళీ వచ్చింది. ఓకే. ఏదైనా స్టాక్స్ పెరగలేదు. కాబట్టి ఎందుకు ఈ పరిస్థితి అంటే సెల్లింగ్లో ఉంది. ఈ సెల్లింగ్ అనేది ఎప్పుడు చాలామంది అడుగుతారు, సార్ సెల్లింగ్ ఉంది మరి ఎప్పుడు దీనికి విమోక్షణం? ఓకే. ఈ సెల్లింగ్ వచ్చి మినిమం అట్లీస్ట్ నాకు తెలిసి ఇంకొక 5 months దాకా, 4 to 5 months నుంచి మార్కెట్ టర్న్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి మళ్ళీ యథాతథంగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. సార్, ఇప్పుడు జూన్ స్టార్ట్ అయిపోయింది. జూన్ న్యూ స్క్రిప్ట్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ జూన్లో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లెవెల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? లెవెల్స్ వచ్చి మనకి ఇప్పుడు జూన్లో నిఫ్టీ అట్ ప్రజెంట్ నిన్న క్లోజింగ్ మార్కెట్ నిన్న క్లోజ్ అయింది వచ్చి నిఫ్టీ మనకి ఓకే 23,366 నిన్న క్లోజ్ అయింది. బట్ ఈ మంత్ ఎగ్జాక్ట్గా నిఫ్టీ లెవెల్స్ వచ్చి 23,200 బిలో ఒక రోజు కానీ ట్రేడ్ అయిందంటే కన్సిస్టెంట్గా కమింగ్ డేస్లో డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చి 22,900, 22,700, 22,400. ఓకే. ఈ మంత్ 22,400 దాకా కూడా చూడడానికి అవకాశం ఉంది. ఇంకా మరీ సెల్లింగ్ ప్రెషర్ బాగా హెవీగా ఉంది. ఓకే. ఇక గ్లోబ్ అంతా కూడా సెల్లింగ్, ఎందుకంటే నిన్న నాస్టాక్ చూడండి, నాస్టాక్ డౌ జోన్స్ విపరీతంగా డౌన్ అయిపోయింది నాస్టాక్. కాబట్టి 21,700 కూడా రావడానికి అవకాశం ఉంది. బట్ 22,400 అనేది మేబీ చూడొచ్చు ఈ మంత్లో. అంటే సెన్సెక్స్ ఏ విధంగా ఉంది సార్? సెన్సెక్స్ కూడా మనకి అదేలాగానే 73,850 బిలో ఒక రోజు కానీ కింద క్లోజ్ అయిందంటే డౌన్ సైడ్ లెవెల్స్ 72,500, 71,900, 70,900. ఓకే. ఇక మరీ అది సెల్లింగ్ డ్రాస్టిక్ హెవీ సెల్లింగ్ ఉంటే 68,700 దాకా కూడా రావడానికి అవకాశం. ఓకే. అంటే ప్రజెంట్ మీరు అన్నట్టు ఇంతకుముందు ఆల్ టైమ్ హై టచ్ అయ్యే అవకాశం లేదు సార్ రీసెంట్? ఆల్ టైమ్ హై ఇప్పట్లో అవ్వదండి. ఓకే. ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్ టైమ్ హై నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే స్లోగా బయింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి,
బ్యాడ్ టైంలో కొంటారు, గుడ్ టైంలో అమ్ముతారు. ఓకే. బ్యాడ్ టైం అంటే ఏంటి? స్టాక్స్ అన్నీ నష్టం. బ్లడ్ బాత్ మనం మన మీడియాలోనే చేస్తారు. అవును. 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది అంటారు. అవును. యాడికి పోయింది ఆవిరై? ఎవరు కరెక్ట్గా కొని దాన్ని ఆవిరిని పట్టు పెట్టుకుంటారు వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటారు. ఓకే. అంతే, ఇంకేమీ లేదు. చూడండి, ఒకరు అమ్మారంటే ఇంకొకరు కొన్నట్టే కదా. ఓకే. సరే, ఈరోజు 10 లక్షల కోట్లు అవుట్లో అయిందంటే అది ఇంకోటికి వెళ్ళింది కదా. ఓకే. ఆ 10 లక్షల కోట్లు ఇంకోడు పెట్టి కొన్నట్టే కదా. ఓకే. అది. సో ఓవరాల్గా ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి? గోల్డ్ కూడా అట్ ప్రజెంట్ వచ్చే మార్కెట్ కొద్దిగా డౌన్ ట్రెండ్లోనే నడుస్తుంది. ఆల్రెడీ మనం చెప్పాము, గోల్డ్ కూడా వచ్చి మనకి ఈ మంత్ అట్ ప్రజెంట్ వచ్చి గోల్డ్ మనకి నిన్న క్లోజింగ్ ఆగస్ట్ కాంట్రాక్ట్ వచ్చి 155,500 క్లోజ్ అయింది. అదేలాగా సిల్వర్ కూడా 248,200 క్లోజ్ అయింది జూలై కాంట్రాక్టు. ఓకే. బట్ దీని లెవెల్స్ వచ్చి ఆల్రెడీ మనము గోల్డ్ వచ్చి 157,700 బిలోనే సెల్. ఆల్రెడీ ఇప్పుడు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. అయితే ఎక్కడి దాకా రావచ్చు అని చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడు 155 ఉంది. నెక్స్ట్ లెవెల్ 150-500. ఓకే. అనదర్ లెవెల్ 150, 200, 146, 500 దాకా ఈ మంత్ రావడానికి అవకాశం ఉంది. సో సార్, మనం స్టార్టింగ్ ఇంట్రోలో కూడా చెప్పడం జరిగింది, ఈ ఇయర్ అయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అంతగా ఆశించినంత గ్రోత్ అయితే లేదని చెప్తున్నారు. సో అంటే ఇన్వెస్టర్లకు కూడా మీరు అన్నట్టు పెరిగినా తగ్గినా పోర్ట్ఫోలియోలో మాత్రం లాభం చూపించట్లేదు. లేదు. ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలంటారు? ఇన్వెస్టర్స్కి ఇప్పుడు చాలామంది చెప్పేది అంటే, సార్ మా దగ్గర ఫండ్స్ లేదు, ఆల్రెడీ మా ఫండ్స్ అన్నీ మేము ఇన్వెస్ట్ చేసేసాము, అవును, ఇంకా ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయాలి అని కొంతమంది వచ్చి ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే. కాబట్టి నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా పేషెన్స్గా ఉండండి. ఓకే. ఏం భయం ఏం లేదు. అనదర్ 1 or 2 years తర్వాత మీరు ఎంత నష్టం చూసారో దానికి రెట్టింపు లాభం చూస్తారు. ఓకే. డెఫినెట్గా చూస్తారు. ఓకే. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక ఎలా చెప్పాలంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. అవునా, మంచి అవకాశం. వాళ్ళు కూడా నేనేం చెప్తున్నానంటే, మీరు అంచెల వారీగా పెట్టుబడి పెట్టండి. ఓకే. ఒకేసారి పెట్టబాకండి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు క్రాషెస్లోనే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక 30% స్లోగా ఎక్కడెక్కడ గ్రాప్స్ చేయాలి, స్టాక్స్ అన్నీ ఏ లెవెల్స్లో పట్టుకోవాలి అని ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సార్, ఇంతకుముందు క్లాస్కి ముందు స్టూడెంట్స్తో మాట్లాడాను. మ్యాక్సిమం అందరూ కూడా ఒక హ్యాపీ మూడ్లో ఉన్నారు, అంటే లాభాలు వచ్చినాయి, గురుప్రసాద్ టెక్నిక్స్ మంచిగా వర్కౌట్ అయినాయి అనేసి చెప్తున్నారు. అంటే ఏంటి సార్, అంటే సపరేట్ గురుప్రసాద్ సార్ ఏం చెప్తారు వెరైటీగా? నాకు అలవాటు అయిపోయిందండి, ఎందుకంటే ఇది 34వ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను. అంటే ఇలాంటి మిడిల్ ఈస్ట్లో యుద్ధము, ఆర్థిక మందగమనం టైంలో కూడా నష్టాలు తక్కువగా ఉన్నాయి, లాభాలు ఇంచుమించు లాభాల్లోనే ఉన్నారు. అంటే ఎందుకంటున్నానంటే మన సిస్టమ్ వచ్చే అలాంటిది. ఓకే. మనం లాసెస్ తక్కువ ఇస్తాం, ప్రాఫిట్ ఎక్కువ తీసుకుంటాం. అది లాసెస్ ఇస్తాం, ఇవ్వను అని అనట్లేదు, వెరీ లిమిటెడ్ లాస్. అంటే స్పెషల్ కేర్ ఏం తీసుకుంటారు కోచింగ్లో? మెయిన్ మనం అటెన్షన్ వచ్చండి, చాలా ఎలా చెప్పాలంటే నా 26 సంవత్సరాల అనుభవం వాళ్ళకి అందిస్తున్నాను. ఓకే. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మన నాలెడ్జ్ అన్నీ వాళ్ళకి షేర్ చేస్తున్నాం కదా, షేర్ చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ అంటే ప్రతి ఒక్కరూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. గత 6 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం, ఇది 6వ సంవత్సరం మన అకాడమీ జరుపుతున్నాం. అందరూ హ్యాపీగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి చూడండి రిస్క్ అనేది కామన్ అండి. రిస్క్ వచ్చినా ఫైనల్గా లాభాల్లో ఉంటారు. ఓకే. రిస్క్ను ఓవర్కమ్ చేయొచ్చు. నేను ఎవరన్నా 100% ప్రాఫిట్ అంటే నేనే ఒప్పుకోను. ఓకే. అది తప్పది. ఓకే. నష్టాలు జరుగుతుంది, నష్టాల నుంచి బయటికి రావాలి, లాభాల్లోకి రావాలి, అది మనం చెప్పిస్తున్నాం. నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండదు సార్? మండే నుంచి ఖచ్చితంగా మార్కెట్
నెక్స్ట్ వీక్ అని కాదు, ఈ నెల అంతా కూడా సెల్లింగ్లోనే ఉంటుంది. ఈ నెల కమింగ్ మంత్స్ అనదర్ 1 or 2 months సెల్లింగ్లో ఉంటుంది. బట్ ఇమీడియట్గా ఏదైనా 1 or 2 days రైజ్ అయిందంటే ట్రాప్ అవ్వబాకండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు సెల్ అగైన్. ఓకే సార్, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పింది ఎఫ్ఎండో వాళ్ళకే, ఓకే ట్రాప్ అవ్వద్దు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిందని ఎఫ్ఎండోలో లాట్స్ అన్నీ కొనేస్తారు, ఓకే, హెవీగా లాస్ అయిపోతారు. కాబట్టి చూసి పర్ఫెక్ట్గా ఎక్కడ ఎగ్జాక్ట్గా సెల్ చేయాలి, ఎక్కడ ఎగ్జాక్ట్గా బై చేయాలి అనేది నాలెడ్జ్ పెంచుకొని ట్రేడ్ చేయండి విత్ ప్రాపర్ గైడెన్స్ అండ్ స్టాప్ లాస్. సార్ ఇప్పుడు ఈ మధ్యన ఫారెన్ మార్కెట్ సంబంధించి కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ గ్లోబల్ మార్కెట్? ఎక్సలెంట్గా ఉందండి. ఓకే, ఎందుకంటే మన మార్కెట్ వచ్చి ఒక పక్క సెల్లింగ్లో ఉంది. చూడండి, గత 4-5 నెలల నుంచి నాస్డాక్ ఆల్ టైమ్ అయి వెళ్ళింది. ఓకే, నాస్డాక్, డౌ జోన్స్ అంతా అమెరికన్ మార్కెట్స్ అన్నీ ఆల్ టైమ్ అయి అంటే లాస్ట్ ఒక 2 monthsలోనే 100% రిటర్న్స్ వచ్చినాయి. యుద్ధం ఈ విధంగా జరుగుతున్నా అది లాభాల్లోనే క్వైట్ ఆపోజిట్గా ఉంది. ఓకే, ఇప్పుడు గ్లోబ్ సెల్ అయినప్పుడు ఇంకా మంది హెవీగా సెల్ అవుతుంది. మనం ఫారెన్ ఇండెక్స్లలో కానీ ఫారెన్ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చండి. దానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, డెఫినెట్గా అది కూడా చేయొచ్చు. బట్ దానికి కొద్దిగా లిమిటెడ్ ఏదో మన దాంట్లోనే చాలామంది ఇప్పుడు ఆ లింక్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అన్నమాట. డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే అంటే ఆల్రెడీ మా మార్కెట్ పోర్ట్ఫోలియోలో మైనస్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం పేషెన్స్తోనే ఉండాలి. హోల్డ్ చేసి ఉంటే మాత్రం మీకు త్వరలోనే మంచి లాభాలు రావచ్చని గురుప్రసాద్ సార్ చెప్తున్నారు. అదేవిధంగా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ప్రజెంట్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఆర్థిక మందగమనం ఉన్నా ఏదైనా సరే ప్రజెంట్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే జాగ్రత్తగా ట్రాప్ అవ్వకండి అనేసి గురుప్రసాద్ సార్ అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ పల్లవి టీవీ. సార్ నా పేరు సూర్యనారాయణ, మాది చీరాల. లాస్ట్ ఇయర్ సార్ క్లాస్కి రావాలని ఆలోచన చేస్తాను, కానీ కుదరలేదు. ఈ సంవత్సరం రావడం జరిగిందండి. ప్రధానంగా ఏంటంటే నేను ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో గత 3 years నుంచి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక స్టాక్ని ఎగ్జాక్ట్గా ఎక్కడ బాటంలో తీసుకోవాలి, ఎక్కడ హైలో ఎగ్జిట్ అవ్వాలనేది స్ట్రాటజీ తెలియదు. గురుప్రసాద్ గారు తమ వీడియోస్లో చెప్తూ ఉండేవాళ్ళు. ఎట్లాగైనా సరే ఆ స్ట్రాటజీ నేర్చుకోవాలని ఆలోచనతో ఈ క్లాస్ రావడం జరిగింది సార్. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ని బాటంలో ఎట్లా పిక్ చేసుకోవాలి, హైలో ఎట్లా ఎగ్జిట్ అవ్వాలనేది స్ట్రాటజీ బాగా నేర్పించారు. అలాగే శ్రీనివాస్ గారు కూడా బ్యాంక్ నిఫ్టీ ఫీచర్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో భవిష్యత్తులో ఈ మాకు నేర్పిన 3 subjects గురించి కూడా పూర్తి అవగాహన ఏర్పడింది. ఇంకా ఎక్కువగా ఎర్న్ చేయగలని నమ్మకం నాలో కలిగింది సార్. థ్యాంక్ యూ టు గురుప్రసాద్ అకాడమీ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు సుధాకర్, సమ్ ఫ్రమ్ కర్ణాటక, బళ్ళారి. సో ఇక్కడ అటెండ్ కావాలని పాస్ట్ 2 months నుంచి ట్రై చేస్తున్నాను. సార్ దగ్గర మాట్లాడాక నాకు రావాలా, ఇక్కడ అటెండ్ చేయాలా అనేసి ఒక ఇంటెన్షన్ వచ్చింది. వాళ్ళు గైడ్ చేశారు సార్, రావడానికి కూడా చాలా గైడ్ చేశారు, సపోర్ట్ చేశారు. ఇక్కడ వచ్చాక కూడా నాకు చాలా ఇచ్చిండే మనీకి ఫుల్ఫిల్ అయ్యింది అని అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లెట్ దెమ్ కమ్ సమ్వన్ టు అర్న్ అని నాకు అనిపిస్తుంది. వెరీ హ్యాపీ సార్. సార్ నా పేరు రాజు. I am from Jagitial district. I have been working as a school teacher, sir. I followed I watched regularly his YouTube videos, sir, and I deposited some money in the shares and I earned some money, so I get confidence, sir. I want to take a coaching, so that's why I joined here. Before I joined I was nothing, sir, but after I joined I gained a lot of confidence, and I am clear, sir. I learned so much here, how to find shares in bottoms. I am happy, sir. Okay, thank you, sir. సార్ వీడియోస్ అవి 3 years నుంచి వాచ్ చేస్తున్నాను. అవి యాక్చువల్గా నేను జీరో ట్రేడింగ్లో, నాకు అసలు తెలియదు అనమాట. అసలు ఎలాగ బై చేయాలి, అసలు చేయాలనేది కూడా తెలియదు. కానీ అన్నీ నేను ఆయన చెప్పిన ప్రతి స్టాక్ రాసుకుని ఆ టార్గెట్స్, స్టాప్ లాస్ అన్నీ రాసుకుని చేస్తే చాలా బాగా వచ్చాయి, బాగా ఎర్న్ చేశాను. అప్పుడు దాని తర్వాత నిజంగా అలా వీడియోస్ చూసి
అంటే నేను వీడియోస్ చూసే చేస్తున్నాను కానీ నా అంతటి నేను ఏమి అనలైజ్ చేయట్లేదు. సో ఒకసారి క్లాస్కి వచ్చి అవన్నీ నేర్చుకుని చేస్తే ప్రాపర్గా ఉంటుందని చెప్పి వస్తున్నాను. చాలా క్లియర్గా ఉన్నది సార్ క్లాస్. డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం, బెంచ్ టు బెంచ్ వచ్చి సార్ అన్నీ 1:1 అని చెప్తారు. చాలా బాగుంది సెషన్, చాలా యూస్ఫుల్గా ఉంది. గుడ్ ఈవినింగ్, నా పేరు బాలాజీ. మేము గురుప్రసాద్ వాళ్ళది యూట్యూబ్ని ఒక ఫ్రమ్ 30 months నుంచి చూస్తున్నాము. సార్ చెప్తా ఉండే కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని అవన్నీ మనకి నచ్చింది. సో వాళ్ళ క్లాస్కి పోతే మాకు ఇంకొంచెం బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళ క్లాస్ అటెండ్ కావాలని ఒక 6 months నుంచి చూస్తున్నాను. నాకు ఇప్పుడు కుదిరింది. ఈ క్లాస్లో మాకు చెప్పించిన విధానము చాలా బాగుంది. ఫస్ట్ యాక్చువల్ 2 days క్లాసు, 2 daysలో ఫస్ట్ రోజు మేము నేర్చుకున్నాక అవుతుందో లేదో, ఇది ఇంపార్టెంట్ అయినా లేదో అనుకున్నాం. బట్ నెక్స్ట్ డే దాని గురించి మాకు ఇంకా క్లారిటీ ఇచ్చి మాకు కూర్చొని వాళ్ళ ఇద్దరు సార్, శ్రీనివాస్ సార్, గురుప్రసాద్ సార్ మాకు క్లారిటీ ఇచ్చారు. దాని నుంచి మాకు కొంచెం వీ హ్యావ్ సక్సెస్, మేము దీన్ని చేయగలం అనేది. థ్యాంక్ యూ.